ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్రమంతా షాక్. సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాము. సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు అయితే వెలువరించింది. వివరాలు చూస్తే గృహహింస ఫిర్యాదులపై సునిశిత పరిశీలనతోనే చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నిర్దిష్టమైన ఆరోపణలు లేకుండా నిందితుడి కుటుంబ సభ్యులందరినీ కూడా మూకమ్మడిగా కేసుల్లో భాగస్వామ్యులను అయితే చేయడం తగదని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ గారితో కూడినటువంటి ధర్మాసనం తెలిపింది. వివాహ వివాదాల్లో భావోద్వేగాల పాత్రే అధికంగా ఉంటుందని, నిందితుడి కుటుంబ సభ్యులందరినీ లేదా ఇరుగు పొరుగు వారిని కేసుల్లో ఇరికించాలనే ధోరణి వ్యక్తమవుతుంటుందని పేర్కొంది. తనకు అండగా ముందుకు రాలేదనో, అంటే ఆ గొడవలు జరిగిన సమయంలో తనకు అండగా ముందుకు రాలేదనో, లేకపోతే భౌతిక దాడి జరుగుతుంటే అడ్డుకోకుండా ప్రేక్షక పాత్ర వహించారనే కోపంతోనో ఇతరులపైన కూడా ఫిర్యాదులు చేయడం జరుగుతూ ఉంటుందని గెడ్డం ఝాన్సీ వర్సెస్ తెలంగాణ రాష్ట్రం సంబంధించిన కేసులో ధర్మాసనం అభిప్రాయపడింది. గృహహింసకు సంబంధించిన కేసుల్లో ఫిర్యాదులు, అభియోగాలు ప్రతి కుటుంబ సభ్యుడు, సభ్యురాలిపై నిర్దిష్టంగా ఉంటేనే వారిపై విచారణ జరపాలని స్పష్టం చేసింది. విచక్షణారహితంగా కుటుంబ సభ్యులందరినీ కూడా కేసుల్లో ఇరికించడం అనేది కఠినమైన గృహహింస చట్ట నిబంధనలు దుర్వినియోగం చేయడమే అవుతుందని పేర్కొంది. సో నిరాధారమైన ఆరోపణలు కుటుంబ వ్యవస్థను, బంధాలను, అనుబంధాలను దెబ్బతీస్తాయని కూడా సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వరకట్న వేధింపుల కేసులో భర్త, అతని కుటుంబ సభ్యులతో పాటు అత్త, చెల్లెలు, ఆమె కుమారుని కూడా నిందితులుగా చేర్చగా వారిద్దరిపై కేసు కొట్టేసేందుకు తెలంగాణ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం నిరాకరించడంతో ఈ ఆరోపణలు ఉన్న వారిద్దరూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తగిన ఆధారాలు లేవంటూ అత్త, చెల్లెలు అలాగే కుమారుడిపై నమోదైన క్రిమినల్ కేసును సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే కొట్టివేసింది. ఇక ప్రధాన నిందితుడైన భర్తపై నమోదైన కేసు విచారణకు ఈ తీర్పు అవరోధం కాబోదని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు భువనగిరి ట్రయల్ కోర్టు విచారణ మళ్ళీ కొనసాగించవచ్చని కూడా సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది.